బద్ధంగా 100 రోజులు ఇవన్నీ చేస్తా అని చెప్పాడు ముఖ్యమంత్రి. ఒక్కటి నిలుపుకోలేదు. మరి ఆయన ఏమనాలి నేను ఈరోజు? ఇప్పుడు అవన్నీ నిలుపుకోకపోగా సొల్లు మాటలు, తెల్లారలేస్తే మెడలో పేగులేసుకుంటా, చెడ్డీలు ఊడదీస్తా, ఇవా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఇంత థర్డ్ రేట్ మాటలు. నేనేమన్నా రజనీ, మీకు ఈ విషయంలో ఏమన్నా నిజంగా వారి దగ్గర ఏమన్నా విషయం ఉంటే కేసు పెట్టు, కోర్టుకు తీసుకెళ్ళు, అక్కడ ప్రూవ్ చేయి. రిమాండ్ రిపోర్ట్ అంటే ఏంటి? నేరారోపణ రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే కేసు పెట్టారో వారిది. రుజువు చేయండి, కోర్టుకు తీసుకెళ్ళు. ఎందుకు ఈ డైలీ డ్రామా, డైలీ సీరియల్ లాగా? టెలిగ్రాఫ్ యాక్ట్ని బేస్ చేసుకుని కూడా కేసు నమోదు చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా రజనీ గారు, ఏ కేసు పెట్టినా ఏం పెట్టినా నేననేది ఏంటంటే, మీరు ఆధారాలతో సహా న్యాయమూర్తి ముందు రుజువు చేయండి, తప్పు చేసిన వాడిని శిక్షించండి. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? డైలీ సీరియల్ లాగా రోజుకో లీక్ ఇవ్వడం ఎందుకు? అంటే ఒక వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. దేనికి? ప్రధానంగా కొండా సురేఖ మీ మీద ఒక కామెంట్ చేసింది, మీరు కూడా లీగల్ నోటీసులు పంపారు. అది ప్లే చేయొద్దు. ఎందుకు ప్లే చేయొద్దు అంటే, నేను ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపాను, మీకు కూడా పంపాల్సి వస్తుంది. కాదు, కూడా కామెంట్ చేస్తారు. రేవంత్ రెడ్డికి ఇంకెవరన్నా వాగుడు, పిచ్చవాగుడు వాగితే వారికి కూడా పంపుతాను. ఎందుకంటే నేను లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటాను, నార్కో అనాలిసిస్ పరీక్ష తీసుకుంటాను, నాకు దీంతో సంబంధం లేదని చెప్తుంటే సొల్లువాగుడు వాగే మంత్రులకు, ముఖ్యమంత్రికి చెప్పు దెబ్బలాంటి సమాధానం ఏంటి? పరువు నష్టం దావా. ఇంకేం చేయాలి నేను? మరి నా దగ్గర ఇంకేముంది ఇప్పుడు చేయడానికి? ఏముంది? మీరు కనుక మళ్ళీ ప్లే చేస్తే మీ మీద కూడా పరువు నష్టం దావా వేస్తాను. ఎందుకంటే ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్టు ఎటుబడితే అటు బాధ్యతలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా ఆమోదించాలి? ఎటుబడితే అటు మాట్లాడచ్చా? రేటింగ్ల కోసం ఎటుబడితే అటు మాట్లాడచ్చా? ప్రజల దృష్టి మరల్చడానికి ఏం సంబంధం అండి నాకు దీంతో? ఇంత అన్యాయమా? నాకు పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, వాళ్ళు ఏమనుకుంటారని సోయి కూడా లేదా? 10 ఏళ్ల పాటు చిత్తశుద్ధితో పనిచేశాము, సిన్సియర్గా పనిచేశాము. లై డిటెక్టర్ పరీక్షకి, నార్కో అనాలిసిస్ పరీక్షకి రెడీ అని చెప్తున్నా. ఇంకేం చేయాలి? నిప్పుల మీద నడవాలా? రమ్మనండి, రేవంత్ని రమ్మనండి, కిషన్ రెడ్డిని రమ్మనండి, ఇద్దరు బ్రదర్సే కదా, రమ్మనండి, చూద్దాం ఎవరు నీతివంతులో, ఎవరు నిజాయితీ పరులో. ఇదే TV9లో 3 కుర్చీలు వేయండి, మధ్యలో లై డిటెక్టర్ పెట్టండి, ముగ్గురం తీసుకుందాం, ఎవరేంటో తేలిపోద్ది రాష్ట్ర ప్రజల ముందు.